హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నర్సింగ్ టైల్ గ్రాండ్ మేకర్ తెలుగు. మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో మ్యాక్సిమం టైల్స్ పోకుండా ఫ్లోర్ టైల్స్ ఎలా తీసాం, మళ్ళీ వాటిని ఎలా ఫిక్స్ చేసాం అనే విషయాన్ని క్లియర్గా చూసి తెలుసుకుంటారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టైల్స్ అండ్ గ్రాండ్ వర్క్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ మన ఛానల్లో చేయడం జరుగుతుందండి. అందుకే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్తే చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా కట్ చేశానండి. ఒక మన మార్బుల్ మిషన్కి స్మూత్ బ్లేడ్ వేసి ఇలా 3 వైప్స్ మొత్తం 4 వేస్ 4 లైన్స్ కూడా కట్ చేయాలండి. సో కార్నర్ గుండి టైల్స్ పోయి, ఎందుకంటే ద్వారబంధం దగ్గర గ్రౌటింగ్ అది చేస్తాం. సో దానివలన అది సెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కార్నర్ కూడా ఉంది. సో అది టైట్ అయిపోద్ది కాబట్టి రావడానికి అవకాశం ఉంటుంది. సో కార్నర్ ముక్కలు పోయినాయి కానీ సెంటర్లో పీసులు మాత్రం మొత్తం ఈజీగా వచ్చాయండి. చూడండి, ముందుగా స్కటింగ్ తీసిన తర్వాత ఇంకేమైనా కొద్దిగా సిమెంట్ అది ఉంటే దాన్ని కూడా మనం క్లియర్ చేసుకున్నాక మాత్రమే ఆ ముక్కని మనం ఓపెన్ చేయాలండి. సో ఆ తర్వాత సెంటర్ టైల్ ఓపెన్ చేసుకోవాలి. ఎప్పుడు కార్నర్ టైల్ ఓపెన్ చేస్తే పోతుంది. సో స్టార్టింగ్ మనం ఎక్కడో ఒక దగ్గర కార్నర్ ఓపెన్ చేయాలి, అది కంపల్సరీ పోతుంది. జాగ్రత్తగా గమనించండి. సో ఇలాగే 3 సైడ్స్ ఆల్రెడీ 1 సైడ్ టైల్ తీస్తాం కాబట్టి ఇంకా మిగతా 3 వైపులు ఉంటుంది. సో సేమ్ జాయింట్లో కొద్ది స్మూత్ బ్లేడ్ వేస్తే, కాకపోతే కొంచెం గ్యాప్ వస్తుంది మళ్ళీ ఫిక్స్ చేసేటప్పుడు, అదొకటి గమనించుకోండి. సో కానీ మనకి దగ్గర మ్యాక్సిమం వర్క్ అయిపోద్ది, ఇబ్బంది ఉండదు, మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా 3 వైపులు కట్ చేసినాక ఇప్పుడు మనం సుత్తి శానం వేసి చాలా జాగ్రత్తగా కొట్టాలి. సో కొద్దిగా సున్నంతో పాటు లేపితే ఈజీగా టైల్ వచ్చేద్దాం ఉద్దేశంతో నేను ముందు కొద్దిగా అక్కడ ఉండే సిమెంట్ పొర, ఒండ్రు పొరని కొట్టడం జరిగింది. సో చూసారు కదా, నేను జాగ్రత్తగా ఇక్కడ ఆల్రెడీ 5 టైం కొట్టాను, 5 చోట్ల మార్చాను అదే శానాన్ని. సో అలాగే చిన్న పొడుగు లాంటి ఊసతో తెచ్చి దీన్ని లేపడం జరిగింది. చూసారు కదా, అక్కడ ప్రింట్ కూడా అంటుకోనుంది, అది అంటుకోపోవడం కదండి, ఫిక్స్ అయింది. మనం తీయడం వల్ల వచ్చేసింది ఇప్పుడు అంతే. సో ఆ టైల్ ముక్క కూడా చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కింద మాల్ అంతా తీసుకొచ్చేయాలి లైన్గా. ఫస్ట్ ఇలా టైల్ తీసుకున్నాక ఒక కార్నర్ నుండి ఇలా సిప్పింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. నెక్స్ట్ మనం వాడిన బ్లేడ్లు, ఇటువైపు గ్రీన్ కలర్ మిషన్ రబ్ బ్లేడ్ అండి, ఇది స్మూత్ బ్లేడ్, ఎల్లో కలర్ కనబడుతుంది చూసారా బోస్ మిషన్కి, అదండి. ఈ మన చేతిలో చూపించిన కూడా రబ్ బ్లేడ్స్ అండి. 2 రబ్ బ్లేడ్స్ అంటే మార్బుల్ గ్రానైట్ వాడేది, స్మూత్ బ్లేడ్ అంటే టైల్కి లేదా 0 చిప్పింగ్ బ్లేడ్. మీకు వీలైతే నేను అది డిస్ప్లేలో దందాలు ఫోటో చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, పైన ఉంటాయి టైల్ అనేసి 0 చిప్పింగ్ బ్లేడ్ అనేసి. సో ఇలా మొత్తం సున్నం తీసుకున్నాక ఆల్రెడీ మీరు చూసారు కదండి, ఫుల్ టైల్స్ అన్ని నేను ఏ విధంగా మంచిగా తీసిన జరిగిందో. సో ఆ పక్కన ఉన్న సిమెంట్ కూడా ముందు క్లియర్ చేసుకున్నాక ఆ ముక్కను కూడా నేను పోకుండా తీయడం జరిగింది. ఇప్పుడు సిమెంట్ తీస్తున్నాను చూడండి. ఇవ్వండి, ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. సో బ్యాక్ సైడ్ టైల్కి ఉండే ప్రింట్ డిజైన్ మొత్తం గీతలు, గ్రిప్ గీతలు ఇక్కడ పడింది. అదే మీకు నేను క్లియర్గా స్లో మోషన్లో చూపించడం జరిగింది. సో ఇక్కడ మన టైల్స్ మార్చే వ్యక్తి మన యాంక్టర్ మాణిక్యం అండి. ఇక్కడ చూసారు కదా, ఇలా తీస్తే ఎలా వస్తుంటుంది. క్లియర్గా నేను తీసిన ముక్కలు ఎలా ఉన్నాయని కూడా చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. సో 2-3 మంత్స్ అయిందండి ఈ వర్క్ మనం చేసి. సో 3 నెలలు అయినా 2-3 మంత్స్ అంటే 60 రోజుల నుండి 90 రోజుల మధ్యలో 2-3 మంత్స్. చూసారు కదా, అలాగని మనం మాలు కూడా బలమైన మాలు వేయలేదని కాదు, సిమెంట్ ఎక్కువ వేయడం జరిగింది. పడితే ఎంత గట్టిగా వస్తుందో కూడా గమనించండి. సో అంత గట్టిగా ఉంది సిమెంట్. సో అందుకే ఫ్రెండ్స్, ఇలా అయితే ఇలా ఊడుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఏం చేస్తామంటే, మేము ఇప్పుడు టైల్ సైజు పెరిగే కొద్ది మనకి లూజ్ సౌండ్ రాకుండా ఉండడానికి కూడా గమ్ సిమెంట్, టైల్ ఎడిచ్ అనే దాన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు దాన్ని ఎందుకంటే మనం ప్రిఫర్ చేస్తున్నాం, అది టైల్ నుంచి విడిపడి ఊడిపోదండి. సో ఇక్కడ నా చూస్తే చెమ్మలాగా కూడా ఉంది చూడండి, నా చేతితో మీకు తీసి చూపిస్తున్నాను. సో డైరెక్ట్ తీసిన టైల్స్, అది లోపల ఆరదు కూడానండి.
మనం వాటర్ క్యూరింగ్ చేయాలనుకుంటాం కానీ వాటర్ క్యూరింగ్ చేసినా సరే లోపల ఏదో చేసామని పెరిగి కానీ కింద దిగడానికి ఆస్కారం ఉండదు మ్యాక్సిమం. వాటరింగ్ కూడా లేదు. ఇది ఆల్రెడీ వాటరింగ్ ఎప్పుడు చేస్తాం? అయితే టైల్స్ అతికించిన తర్వాత ఒక వారం రోజుల్లోపు చేస్తారు, లేదా 3-4 రోజులు, ఓ 4-5 డేస్ చేయమని చెప్తుంటాం మనం అంతే. కానీ 2 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం తీస్తే చూడండి ఫ్రెండ్స్, మంచులా ఉందండి. కిందకి ఎయిర్ అది వెళ్దు కదండి, బ్లాక్ అయిపోద్ది కాబట్టి ఇలా చెమ్మలా ఉంటుందండి కదా నా చేతికి. లైట్ అవుతాడులాగా చెమ్మ అంటే అక్కడ పెద్ద వాటర్ ఉందని కదా అర్థం. సో తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ చూడడం గురించి మీకు లైవ్ వీడియో చేయడం జరుగుతుంది, చూడండి క్లియర్గా. ఫ్రెండ్స్, మరొకసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అనుకోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుందండి. దీన్ని బట్టి చూస్తే 6 మంత్స్ పైనే పడుతుందండి పూర్తిగా సెట్ అవ్వడానికి. చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో ఇవి తీసిన టైల్స్ అండి. తీసిన టైల్స్ని వెనకాల సిమెంట్ ఇలా రిమూవ్ చేసుకోగలిగితే మళ్ళీ వాటిని మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇంకా మా వీడియోస్ అనకాపల్లి, వైజాగ్ చుట్టుపక్కల ఏరియాస్లో అందుబాటులో ఉంటాయండి. కావాల్సిన వాళ్ళు నా ఫోన్ నెంబర్ 8978459888 ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇచ్చే రిప్లై వలన ఇలాంటి సందేహం ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదే స్మూత్ ప్లేట్తో జాయింట్ ఒకసారి ఎక్కడెక్కడ అడ్డకుండా మా మాణిక్య వెంకటేష్ చూడండి దాన్ని కట్ చేసుకొస్తున్నాడు. చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి, చెప్పినంత ఈజీ కాదు, అలాగని బండలు మోసినంత కష్టం కూడా కాదు. సో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి. అలా కట్ చేసేటప్పుడు టైల్ ఎడ్జ్ పైకి ఎక్కింది అనుకోండి, అది బెండ్ రావడం, మళ్ళీ రేసులు వేసిపోవడం అది జరుగుతుంటుంది. కాకపోతే మనం స్మూత్ బ్లేడ్ వాడాం. సో వస్తువు ఎంత మంచిదైనా సరే మనం చేసే పనిలో కూడా కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి మీకు టిప్స్ చెప్పడం జరిగింది, అన్నిలా భావించకండి. సో ఇలా ఏదైతే మాల్ వేసామో అంతా నెక్స్ట్ అప్పుడు వేయడం అయితే ఇంకా చాలా ఎక్కువ వేసామండి. కాంక్రీట్ పిక్కల వేయడం జరిగింది అప్పుడు బేబీతో. అవి వేసినాక మనం మళ్ళీ ఇసుక సిమెంట్ వచ్చి టైల్స్ వేయడం జరిగింది. అందుకే 1.5 ఇంచ్ వరకు ఇప్పుడు సన్నం మాల్ తీయించేసి మళ్ళీ మాల్ వేసి ఎలా చేసామనే వీడియోని మీరు చూడండి ఫ్రెండ్. అలాగే ఇక్కడ ఎలివేషన్ టైల్స్ కూడా ఇలా వేయడం జరిగింది. సో ఇక్కడ బొద్దు వేయడానికి ఇబ్బంది అవుతుంది కనుక ఇలా మళ్ళీ అప్పుడు ముందుగా పెట్టిన మాల్ని మళ్ళీ కట్ చేయడం జరిగింది. సో చూసారు కదా, వుడెన్ బొద్దు పెట్టడానికి అడ్డు లేకుండా ఇలా కట్ చేసి క్లియర్ చేసుకుంటే చాంపర్ మిషన్కి సేమ్ బ్లేడ్ అదే అలాంటి బ్లేడ్ వేసి, లేదా రబ్ బ్లేడ్ అయినా పర్వాలేదు, ఓన్లీ సిమెంట్ రిమూవ్ చేయడానికి కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకునేది, ఇలా బొద్దు పెడితే అంటే సో బొద్దు ఇలా నలుపలగానే ఉంటుంది, ఇలా రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి బొద్దు పెట్టినప్పుడు అలా గ్యాప్ వస్తుందండి. టైల్కి దీనికి మధ్యలో గ్యాప్ వచ్చింది చూసారు కదా. సో ఇలా చూడండి, అంత గ్యాప్ రావడానికి అవ్వదు కాబట్టి సో ఆ ట్యాపర్ ఏదైతే పెట్టామో ఆ సిమెంట్ మనం తొలగించాలి. దాన్ని మనం గ్రైండింగ్ మిషన్కి టైల్ బ్లేడ్ వేసి కటింగ్ చేసి తీయడం జరుగుతుంది. సో మొత్తం గుమ్మాలు ఇవన్నీ తీసేయడం జరుగుతుందండి. అన్నీ కటింగ్ చేసుకొస్తున్నాను మాణిక్యం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీ ఇంటి దగ్గర ఎవరైనా ఇలా వర్క్ చేసేటప్పుడు ముందుగానే చూసి ఇలా తీయించుకోండి ఫ్రెండ్స్, దీనివల్ల సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే మెయిన్ టాపిక్కి వెళ్ళిపోతామండి, మళ్ళీ కంటిన్యూస్గా వెళ్తాను. సో మాల్ అంతా తీసిన తర్వాత మళ్ళీ టైల్స్ వేయడం అలాంటిది మాల్ లెవెల్ చేసుకొని వేస్తాను. సో కాకపోతే మీకు ఎంతకంటే ముందు ఏం చెప్పాలంటే, ఈ టైల్స్ ఎందుకు తీసామని మీకు అనుకోవచ్చు. టైల్స్ బాగున్నాయి కదండి ఎందుకు తీసారంటే, ఇక్కడ ఈ హాల్లో నార్త్ ఈస్ట్ కార్నర్ పూజ గది వచ్చింది. సో వాటర్ పోవడానికి ద్వారబంధంకి అన్నం పెట్టడానికి కాదు ఇక్కడ. అందుకని ఎల్సే పాలు వచ్చినప్పుడు ఉత్తర ఈశాన్యంకి పూజ గది ముందు నుండి ఇచ్చామని చెప్పారు. సో ఇవి కజారియా టైల్స్ అండి. సో టైల్స్ బ్రాండ్ వలన కూడా ఈ బ్రాండ్ కూడా చాలా మంచిదండి, బెండ్లు తక్కువగా ఉంటాయి. సో ఇటువైపు ఈ పూజ గది పక్కనే గుమ్మం ముందు నీరు ఎక్కువ నిలిచిపోతుంది కనుక
ఓనర్స్ అన్నారు, మాకు ఇబ్బంది అవుతుంది, అలా వద్దని అనగానే మళ్ళీ ఇటువైపు లేపడం జరిగిందండి. యాక్చువల్లీ టైల్స్ని ఎవరు వాటర్ పోసి కడగరు, తడిగుడ్డ పెట్టుకుంటారు. కాకపోతే వీళ్ళు ఏమన్నారంటే, మేము రెగ్యులర్గా అంటే కొంత తరచూ వీలైనంత ఎక్కువగా కడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, మాకు కంపల్సరీ హోల్ కావాలి, వాటర్ వెళ్ళిపోవాలి ఒకే సైడు, ఇటు నుండి మళ్ళీ ఇటు తోడి అటు వేసుకోలేమని చెప్పారండి. సో అందుకని మళ్ళీ అయితే ఒక 3 బాక్సులు తెచ్చండి అని చెప్పి మార్చేద్దాం అనుకున్నాను. సో చూసారు కదా, మొత్తం ఏంటంటే మొత్తం 3 × 6 6 పీసులు తీయడం జరిగింది. సో 2 బాక్సులు తెమ్మన్నాం అక్కడ నుంచి, 3 బాక్సులు కాదు. మళ్ళీ ఒక బాక్సే వాడాం, ఒక బాక్స్ పాతది, ఒక బాక్స్ కొత్తది. సో ఇంకో బాక్స్ మిగిలింది, బాక్స్ రెండిట్లో ఒకటి మిగిలింది. అర్థమైంది కదండి, ఎందుకంటే మనం టైల్స్ పోకుండా తీసాం కాబట్టి ఆ టైల్స్ని మళ్ళీ వాడడం జరిగింది. మళ్ళీ ఆ మిగిలిన టైల్స్ కూడా వేరే చోట వాడేసుకున్నారు. సో మ్యాక్సిమం వేస్టేజ్ అనేది చాలా తక్కువైంది. వీడియోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఎలా లెవెల్ చేసామనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ముందుగా మొత్తం 6 పీసుల్ని సెట్ చేయడం జరిగింది ఒకేసారి. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పక్కన ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. తెలుగులో ఉన్న మన ఛానల్ని నన్ను సపోర్ట్ చేసి ఆదరించండి ఫ్రెండ్స్. నా సాయి శక్తిలో తెలుగులో టైల్స్ వర్క్ గురించి హౌస్ ఓనర్స్కి, టైల్స్ వర్కర్స్కి ఉపయోగపడే మంచి మంచి వీడియోస్ చేయడానికి సాయి శక్తిలో కృషి చేస్తానండి. నేను 20 సంవత్సరాల నుంచి ఇదే వర్క్లో ఉన్నాను. సో నా అనుభవం ఏదైనా మీకు ఉపయోగపడుతుందంటే అది నేను చెప్పడానికి సంతోషంగా చెప్తానండి, నాకు ఇబ్బంది ఏం లేదు. అలానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెమ్మ ఎక్కువైంది, చెమ్మ ఎక్కువ అవడం వలన కొద్దిగా పొడి సిమెంట్ వేయడం జరుగుతుంది, లేకపోతే పొడి సిమెంట్ అవసరం లేదు. మీరు దీని ముందు ఇంకొక చిన్న ఎపిసోడ్ జరిగింది. సో ఇలా పేర్చిన తర్వాత వాటర్ వేస్తే వాటర్ ఆ మూల ఉండిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది అనేసి వాటర్ చెక్ చేయడం జరిగిందండి, వేసి మళ్ళీ తుడుస్తాం మీకు. సో అందువలన మాత్రం అక్కడ కింద చెమ్మ ఎక్కువైంది, అందుకే మళ్ళీ పొడి సిమెంట్ చల్లి వేయడం జరుగుతుంది నేను. ఎందుకంటే వాళ్ళకి డౌట్ క్లారిఫై అవ్వాలి కదా, మళ్ళీ టైల్స్ అంటించిన తర్వాత అక్కడ నీరు ఉండిపోద్ది వాళ్ళ డౌట్ని మనం. కాకపోతే మనం స్పిరిట్ లెవెల్ పెట్టి చూసుకోగలగాలండి, వాళ్ళకి తెలియదు కదా మనం ఏ ప్రాసెస్లో చేసాం అన్నది. ఒక్కొక్క టైల్ పెట్టి మనం లెవెల్ చేసినప్పుడు మనం వాటర్ వేయకపోయినా పర్లేదు, స్పిరిట్ లెవెల్తో అటువైపు లేచిందా లేదా అన్నది చూసుకోవాలి. దాన్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మనం ఫస్ట్ మాలేజ్ చేసినప్పుడు స్పిరిట్ లెవెల్ పెట్టి చేయడం జరిగింది. సో లాస్ట్ టైల్ వరకు ఎండింగ్ వస్తాం ఇక. సో అంతా అయ్యాక ఒక టైలు ఇక్కడ గుమ్మం దగ్గర దిగిపోయిందండి. సో ఇలాంటి వాటిని లేదా ఒకే టైల్ మార్చాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ఉండే ఈ గ్లాస్ సక్షన్ అనే గ్రిప్పర్తో మనం ఒక టైల్ని మార్చి మళ్ళీ పెట్టి చూసుకోవడం జరుగుతుందండి. సో అక్కడ తేడా వచ్చింది, గోడ సైడ్ ముక్క కాబట్టి ఏ తాపితో తీస్తాం, అదే 4 టైల్స్ మధ్యలో ఉన్న టైల్ని అయితే మనం ఒకసారి కిందకి దింపామంటే మళ్ళీ మాల్ సరిపోయింది, సరిపోలేదు, ఒండ్రు ఎక్కువైంది, తక్కువైంది అని తీసుకొని వేయలేమండి. అలా వేసేటప్పుడు పక్క టైల్ డ్యామేజ్ అయిపోద్ది, ఏదైనా మనం తాపి అది ఎరుకులో పెట్టి లాగితే. సో ఇలాంటి గ్రిప్పర్ ఉంటే మీ దగ్గర టైల్స్ రిమూవ్ చేసినప్పుడు లేదా పోయిన టైల్స్ మార్చడానికి లేదా ఇలాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టైల్స్ చేంజ్ చేయాలన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అండి, గుడ్ టెక్నిక్ అండి. అందరూ ఇలాంటి గ్లాస్ సక్షన్ గ్రిప్పర్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదా డైరెక్ట్ ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవచ్చండి. ఇది ఇలాంటి వస్తువుల గురించి కావాలనుకుంటే మనం కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి, చూడండి. డిస్క్రిప్షన్లో వీలైతే ఇస్తాను, దాన్ని బట్టి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. నేను మ్యాక్సిమం అన్నీ ఆన్లైన్లోనే కొంటూ ఉంటానండి. లేజర్ లెవెల్ మిషన్ కానీ లేదా మెజర్మెంట్స్ మిషన్ కానీ పర్సు అండ్ వగేరా వగేరా అని నాకు ఇలాంటి సామాన్లు కొనడం అంటే ప్యాషన్ అండి, ఇంట్రెస్ట్. నెక్స్ట్ చూసారుగా ఫ్లోర్ అంతా ఫిక్స్ అయిన తర్వాత స్కటింగ్ వేసాం, స్కటింగ్ వేసిన తర్వాత గ్రౌటింగ్ చేయించాను. సో ఎంత నీట్గా కనబడుతుంది చూడండి. సో ఇలా ఎక్కడైనా తేడా వస్తే 4 మూలల 4 టైల్ ముక్కలు పెట్టి మధ్యలో ఒక బాక్స్ బరువు పెట్టండి. ఒకవేళ అది లేకపోతే ఇసుక మూటలు పెట్టుకోగలగాలి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. మీ నర్సింగ్ టైల్ గ్రాండ్ మేకర్ తెలుగు.